నమస్తే అండి, నేను స్నేహితును. ఈ రోజున ఒక హెల్తీ లడ్డూ చేస్తున్నానండి. ప్రోటీన్కి సంబంధించింది అది. ఇది ప్రత్యేకంగా ఆడవారి కోసమేనండి నేను చెప్పేది. ఆడవారికి ఒక వయసు వచ్చిన తర్వాత మనకు మెనోపాజ్ దశ వచ్చినప్పుడు శరీరంలో మార్పులు వస్తాయండి. రక్తహీనత ఒకటి, ఎముకల్లో కాల్షియం తగ్గిపోతుంది, నీరసం ఉంటుంది. అందువల్ల మనం కొంచెం ఇంట్లో వస్తువులతో ఇలాంటి హెల్తీ లడ్డు చేసుకుని తింటే అవన్నీ కొంచెం కంట్రోల్ అవుతాయి. మీకు కూడా ఉపయోగపడుతుందని చేస్తున్నాను ఇప్పుడు. దానికి కావాల్సినవండి 2 కప్పులు నేను పల్లీలు, వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను, వేపుకోవాలన్నమాట. 1 కప్పు ఏమో పచ్చి కొబ్బరి, ఇది కూడా వేపుకోవాలి. అవిసె గింజలండి, చాలా ఉపయోగం. అసలు యాంటీ ఆక్సిడెంట్గా ఫైబర్ ఉంటుంది దీంట్లో, అసలు లేని పోషకాలు ఉంటాయండి. ఇవి తీసుకోండి 1 కప్పు. నేను ఇంతవరకే ఉన్నాయి ఇంట్లో, నిండా కూడా తీసుకోవచ్చు. ఇదేమో నువ్వులండి, నువ్వుల్లో ఐరన్, కాల్షియం అన్నీ పుష్కలంగా ఉంటాయి. ఈ క్వాంటిటీకి అంతా సరిపడా బెల్లం తీసుకున్నానండి. తినే తీపిని బట్టి మీరు తీసుకోవచ్చు. సుమారు ఇది 1/2 కిలో తీసుకున్నాను నేను. ఇది పాన్ పెట్టుకున్నాను నేను. ఇవి వేపేసుకున్నాను. ఫస్ట్ పల్లీలు వేస్తాను. పల్లీలు అన్నీ ఎక్కువసేపు వేగాలి కదా, వేపుకుందాం. దగ్గరుండి వేపుకొని మాడిపోతాయి. ఇలా వేపొచ్చే వరకు వేపుకోవాలండి, బాగా వేగాలి. ఇది ఇలా వేగిపోయినప్పుడు పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. నేను పొట్టు తీసేసుకుంటే బాగుంటాయి అన్నమాట. వేగిపోయి తీసాను. ఇవి చల్లార్చేసి పొట్టు తీసుకోవాలండి. ఇవి అవిసె గింజలు వేసుకున్నామండి. ఇవి వేగాలి. మనకి ఎక్కువసేపు వేగేది పల్లీలేనండి. పల్లీలే కొంచెం వేపుకోవాలి. టేస్ట్ రావాలన్నా పల్లీలతోనే ఉంటుంది. ఇవి ఏముంది 5 మినిట్స్ కూడా పట్టదు, 2 మినిట్స్లో వేగిపోతాయి. ఇవి చిటపటలాడుతున్నాయి చూసారా, ఇంక కట్టేసుకోవచ్చు. ఈ మనకి హార్మోన్స్ లెవెల్ సమతుల్యంగా ఉంచుతాయండి. అందువల్ల ఇవి ఎక్కువ తీసుకుంటే ఆడవారికి చాలా మంచిది. ఇవి తీసేస్తున్నాను. ఇప్పుడు నువ్వులు వేసుకుందాం 1 కప్పు. ఈ లడ్డూ తీసుకోవడం వలన వెయిట్ కూడా లాస్ అవుతారండి. ఇవి కూడా చిటపటలాడిపోతున్నాయి కదండి, తొందరగా అయిపోతాయి అసలు నువ్వులు వేయంగానే. తీసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి వేపుకుందాన్ని, కాస్త నెయ్యి వేస్తున్నాను. ఇది పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకున్నాం కూడా. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి అసలు పచ్చి కొబ్బరి. ఇది కూడా వేపుకోవాలి కొంచెం. ఇది కొంచెం ఎరుపు వచ్చేదాకా వేపుకుందాం. నేను పచ్చి కొబ్బరిని మిక్సీ పెట్టాను అనమాట. మీకు వేసుకోవడానికి 2 చిప్పలు సరిపోతాయండి. ఇదండి కలర్ చేంజ్ అయింది కదా, కొబ్బరి కూడా బాగా వేగిపోయింది చూసారా. ఇలా వేగాలి, పచ్చిగా ఉండకూడదండి, నిల్వ ఉండాలి కదా లడ్డు. అందుకే మనం కొంచెం దీంట్లో తేమంతా పోయే వరకు వేపుకోవాలి. చూసారుగా, ఇలా ఉంటే చాలు. దీన్ని ఇప్పుడే వేయకూడదు, అన్నిట్లో కలపకూడదు. ఈ లాస్ట్కి లడ్డు చుట్టేటప్పుడు కలుపుకోవాలన్నమాట. ఈ వేపిన అవిసె గింజలో నువ్వులు కదండి, ఈ పల్లీలు ఇలా పొట్టు తీసేసాను, ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. కొబ్బరి మాత్రం మిక్సీ పట్టిన తర్వాత కలుపుకోవాలండి. చూసారు కదా, ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి. కలిపేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినప్పుడు ఇలా చెతుక్కొట్టిన బెల్లం ఉంటుంది కదా, ఇలా తురుముకోవచ్చు. నేనైతే దంచాను. ఇవి కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి చూపిస్తాను. నువ్వులు, పల్లీలు, అవిసె గింజలు 3 కలిపేసి మిక్సీ పట్టానండి. దాంట్లోనే బెల్లం కలిపేసాను. ఇలా అయింది. మరీ మెత్తగా అవసరంలా, బరకగా పట్టుకుంటే మంచిది. ఇప్పుడు ఈ వేపిన ఎండు కొబ్బరి కూడా వేసేసుకుందాం. మీకు ఇష్టమైతే యాలకులు, ఇలాచీ కూడా వేసుకోండి మిక్సీ పట్టినప్పుడు.
ఇలా మనకి ఇష్టమైన సైజు లడ్డు చుట్టుకోవటమేనండి. ఇవి రోజుకి ఒకటన్నా తీసుకోండి ఆడవారు మాత్రం. ఇది రోజుకి ఒకటి తీసుకోండి, మీలో వచ్చిన మార్పు చూసుకోండి. చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది. ఇలా అన్నీ మన ఇష్టమైన సైజులో తీసుకోవచ్చు. ఈ లడ్డు బలమైన పౌష్టికాహారం అండి. లడ్డూలన్నీ చుట్టేసానండి, ఈ విధంగా రెడీ అయినాయి. ఇవి వెయిట్కి వచ్చేసరికి కేజీ పైన ఉండొచ్చండి బహుశా. మన ఇంట్లో హెల్తీగా ఇలా చేసుకుంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా, అలాగే నేను ఇలా చేస్తూ ఉంటానండి హెల్తీ ఫుడ్. చూసారా లడ్డు ఎంత బాగుందో, మీరు కూడా ట్రై చేయండి. ఉంటాను, బాయ్.